అవధాని గారికి సభలో ఉన్న వారందరికీ నా యొక్క నమస్కారం. నమూనా అవధానంలో నాకు ఇచ్చిన అంశం నిషిద్ధాక్షరి. మంచి భాషను మాకు ఇవ్వమని ఆ సరస్వతి దేవిని స్తుతిస్తూ ఆటవేడికి ఛందస్సులో పద్యం చెప్పాలని అవధాని గారిని కోరుతున్నాను. మొత్తం 8 నిమిషాలు అయిన తర్వాత ప్రశ్న చెప్పేసి అట్లనే వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ పరిచయం వాళ్ళు అడిగినప్పుడే చేసేస్తారు. తను పరిచయం చేసుకున్నాడు, ప్రశ్న అడిగేసినాడు. అప్రస్తుతం ఒక్కటి నీ పరిచయం చేసుకోరు. గబగబా మీరు మీ పరిచయాలు చేసుకోండి. గబగబా చెప్పండి. ఇప్పుడే అడగదు ప్రశ్న. నీకు ఇచ్చిన అంశం ఏంటో చెప్పేసేయాలి. ప్రశ్న కూడా చెప్పనా? అలాగే సభలో కూర్చున్న వాళ్ళందరికీ నా నమస్కారాలు. నేను 9వ తరగతి చదువుతున్నాను. నా పేరు డి బాలకృష్ణ. నేను ఇస్తున్న సమస్య రావణుడు గెలిచే రాముడు పైన ఛందస్సులో ఆటవేదిగా చేయాలని కోరుతున్నాను. అధ్యక్షుల గారికి, సమన్వయకర్త గారికి, అవధాని గారికి, సభలో ఉన్న వారందరికీ నమస్సుమాంజలి. నా పేరు భవాని. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నమూనా అవధానంలో నాకు ఇచ్చిన అంశం దత్తపది. దత్తపదిలో నేను ఇచ్చే పదాలు మాట, పాట, తోట, బాట. ఈ పదాలలో మాట గొప్పదనాన్ని గురించి మీ స్వేచ్ఛాచందంలో పద్యం చెప్పాలని అవధాని గారిని కోరుతున్నాను. అధ్యక్షుల సమన్వయకర్త గారికి, అవధాని గారికి, సభలో కూర్చున్న వాళ్ళందరికీ నా పేరు మానశ్రీ. 9వ తరగతి చదువుతున్నాను. నమూనా అవధానంలో నాకు ఇచ్చిన అంశం వర్ణన. వర్ణనలో నేను ఇచ్చే అంశం దొంటి గ్రామంలో వెలిసిన శ్రీ వేణుగోపాల స్వామి వారిని వర్ణిస్తూ స్వేచ్ఛాచందంలో పద్యం చెప్పాలని అవధాని గారిని కోరుతున్నాను. అధ్యక్షుల వారికి, సమన్వయకర్త గారికి, అవధాని గారికి, సభలో కూర్చున్న వారందరికీ నా నమస్సులు. నా పేరు శంకర్. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈ నమూనా అవధానంలో నాకు ఇచ్చిన అంశం ఆశువు. ఆశువులో నేను అడగాలనుకున్నది సెల్ ఫోన్లలో మునిగిపోయి చదువులో వెనుకబడ్డ విద్యార్థుల గురించి స్వేచ్ఛా ఛందస్సులో పద్యం చెప్పగలరని అవధాని గారిని కోరుతున్నాను. అధ్యక్షుల గారికి, సమన్వయకర్త గారికి, అవధాని గారికి, సభలో కూర్చున్న వాళ్లకు నా నమస్సులు. నా పేరు శ్రీనిత్య. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈ సమూన అవధానంలో నాకు ఇచ్చిన అంశం అంత్యాక్షరి. బడికి ఒత్తువు నీవు భవిత కొరకు, వచ్చినందుకు వదలక విద్య నేర్వు, చదువు నేర్వకపోతేనే చచ్చినట్లే, నిత్య సత్యము తెలుపుదు నిజము నమ్ము. నా పేరు డి మదన్ మోహన్. నేను 10th చదువుతున్నాను. అధ్యక్షుల వారికి, అవధాని గారికి, సమన్వయకర్త గారికి నా నమస్కారాలు. సభా సభ్యులందరికీ నా నమస్కారాలు. ఈరోజు నమూనా అవధానంలో నాకు ఇచ్చిన అంశం వ్యస్తాక్షరి. నా పేరు కే ప్రశాంత్. 9th తరగతి చదువుతున్నాను. నాకు ఇచ్చిన అంశం అప్రస్తుతం. అవధాని గారికి, సభలో వారందరికీ నా నమస్కారం. పృచ్ఛకుల పరిచయాలు అయిపోయినాయి కాబట్టి అవధాని గారు మొదలు పెట్టాలని కోరుచున్నాను. మైక్ ఎవరు నీకా? రెండో మైక్ ఓకే, నేను ఇస్తాను. మొదట నిషిద్ధాక్షరి. ఈ మైక్ మీ దగ్గర మైక్ ఉందా?
మబ్బు కావాల్సింది ముదము గొల్పెడి మోమున సదయుడగుచు విజ్ఞవారకుడగుచును విజయమిచ్చు ఆద్య పూజలందును విద్యలిచ్చు గౌరి తనయుని మొక్కెద కౌతుకమున. సరస్వతి ప్రార్థన. విద్యలిచ్చు వేద పురాణి పద్మమందు వెలసె పరీక్షజాక్షి వీను చేతబుని వీక్షించు మమ్ముల కరుణ జూపు మమ్ము కల్పవల్లి. గురు ప్రార్థన. శాస్త్ర విద్య నేర్పి ఛాత్రులు దిద్దిరి సంధియములు తీర్చి చక్కగాను గురువు వృత్తిని గుణవంతులను చేసి భవిత నిచ్చువారు ప్రణతులియే. గణనాయకుణ్ణి స్మరించుకుందాం, సరస్వతిని ప్రార్థించుకుందాం, గురువును ఎంచుకుందాం. మంచి భాషను మాకు ఇవ్వమని కోరుతూ సరస్వతి దేవిని స్తుతిస్తూ ఆటవిలకి ఛందస్సులో పద్యం చెప్పాలని అవధానిని గాని కోరుతున్నాను. వా నా అమర నిషేధ. అంటే సరస్వతీదేవి ప్రార్థన కాబట్టి వాణి అంటే సరస్వతీదేవి కదా, ఆమె వా ఎందుకున్నారు అవధాని గారు. వెంటనే నా వాణి వస్తుంది అనుకుని నీ నిషేధించాడు, నా అనే గుణింతను నిషేధించినాడు నిషిద్ధాక్షరంగా. వాక్కు కు అవధాని గారు సభలో ఎవరైనా ఆవలిస్తే ఏం చేస్తారు? పాల్చే ఆవృత్తి ఇంటికి తీసుకెళ్తాం. సభలో ఇష్టం లేకపోతే ఆవులిస్తా ఉంటారు. సభ కొంచెం మనకి ఇబ్బంది కలిగిస్తే ఆవులిస్తే ఏం చేస్తారంటే పాలిచ్చేవైతే ఇంటికి తీసుకెళ్తా అంటున్నారు అవధాని గారు. చాలా బ్రహ్మాండంగా నామనిషేధ. మళ్ళీ చెప్పండి. నా మీద ఎవరు ఏం కాదు అట్లా అందరూ కనబడేటట్టు అన్న ముఖంగా అనిపిస్తుంది. గమనించండి. ఏమో నాకు తెలియదు. అరే గణేష్ ఆయన ఏదో చెప్పాలి, ఏమి అడగదలుచుకున్నాడు ఆమె చూసినారు అవధాని గారు. చిచ్చి వేసి అది మదిలో ఇక్కడ ఉంచుకుంటారు. చి లిచ్చి వాణి అని వస్తే వాక్కు అని మార్చేస్తారు. ఇది మీ స్టాండ్, ఇది మీ చేతిలో ఉన్న స్టాండ్. గా
అరే గణేష్ చ చర్రా నిషేధం అంటే గా గో కాచు అంటారు అనుకోండి. నిషేధం చేశారు. అవధాని గారు అవధాని గారు సరి గారు చెవికి కప్పికి తేడా ఏంటి? మేము కౌలం నువ్వు కపివి. కవి అంటే కోతి. కవికి కవికి తేడా ఏంటంటే మేమంతా కవులం నువ్వు కవిని అన్నది కోతి. బాబు మా నిషేధం మా అక్షరి మా యొక్క అక్షరం అక్షరం. వా మళ్ళీ వాన వా కో వాక్త వాక్త నువ్వు నిషేధం అంటే బా అనేసి ద వాక్త అవధాని గారు అవధాని గారు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు అందరికి లాస్ట్ డూ అంటే ధర్మరాజుకు డూ ఎందుకు లేదు? ధర్మరాజు అందరినీ పని చేయమని డు అని చెప్తాడు. భీమ డు, అర్జున డు, నకుల డు, సహదేవ డు. అందుకే ఆయన పేరులో డు లేదు. మన ఇక్కడ ఉన్నటువంటి ఆంగ్ల ఉపాధ్యాయులను సంతోషపరచాలని అడుగు పడేవి. తెలుగుడు కాదు ఇంగ్లీషుడు పంచై అర్జునుడు చెయ్యి నకులుడు పంచై అలా ఆర్డర్ ఇచ్చేవాడు అందరూ కాబట్టి ఆయన చేయడం రా నిషేధం రా రా దగ్గరగా మూడు క్లాసులకి ఆడవాళ్ళకి పేరెంట్కి 2 ఛందస్సులు ఉన్నాయి. ఆడవాళ్ళకి పెద్దగా చెప్పమని అడిగింది. లక్షణాలు వస్తున్నాయో గమనించాలి. మీరేమైనా తప్పు ఉంటే కూడా చెప్పచ్చు. 3 గణాలేని 3 గణాలేని 3 అబ్బా సా సా వా వాన వాన వా మరొక అక్షరం మర్చిపడి సా నిషేధం ఇవన్నీ సరస్వతి దేవి యొక్క నామాలు. మీ వాడిని తప్పించేసి అర్థమే కదా మనలో ఇలా వచ్చేసి ఉన్నారా లైట్ ఉన్నది
జవనేషన్ బి కూడా పాఠం పూర్తయింది. వాక్కులిచ్చి గావు వాగ్ద త్రివాణివి. వాక్కులిచ్చి గావు వాగ్ద త్రివాణివి. వాగ్ద త్రివాణివి అని ఆ చదువులని కోరుతున్నారు కాబట్టి నిషిద్ధాక్షరంలో ఒక భాగం పూర్తయింది. ఇంకా తర్వాతది స్వేచ్ఛన మీరు ఇస్తారు. స్వేచ్ఛ మిగతా 3 పాఠాలు మీరు స్వేచ్ఛగా పూరించవచ్చు అని చెప్తున్నారు. నిషిద్ధాక్షరం వారు పూరించేసేయవచ్చు అవధానిగా. తల్లి మళ్ళీ సరి చూసుకోవచ్చు అందరూ కూడా. భార్యేమో భర్తని పశువాన్నది. భర్త ఏమో భార్యను పశువాన్నది. భార్యేమో కోతి అన్నది. దాని అర్థం ఏమిటి? పశువు అంటే పళ్ళం నిండా శుభ్రంగా వర్తించమని అర్థం. కోతి అంటే కోరినంత తినమని అర్థం. తెలుగు భాషలో ఎన్ని అంతరాలు చూస్తే మేము తిట్టుకున్నట్టు అనిపించింది. భార్య భర్తని, భర్త భార్యని. ఇతను అడిగి అప్రస్తుత ప్రసంగం వారు అడిగిన ప్రశ్న, భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారట. అది ఇద్దరు గనక వ్యాకరణం తెలిసిన వాళ్ళు అయి ఉంటే అది సరదాగా ఉంటది వాళ్ళ మాటలు. ఎప్పుడైనా ఇతరులకు తెలియద్దు అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే తెలియకుండా మాట్లాడాలి. మనం కూడా చిన్నప్పుడు ఆ భాష అట్లా మాట్లాడేవాళ్ళం. నిక్కి కుక్కు ఎక్కే మికి తెక్కేలుస్తూ అది అదేదో. ఈ మధ్యలో ఒక పాట కూడా వచ్చింది, ఆటి బెల్లం ఐదనట్టే నా మనస ఆయరో అని. అదే పాటని కొంచెం సాగదీసి అదొక పాటలాగా తయారు చేసినారు భాషని. మరి అట్లా చాలా చక్కగా అడిగినాడు మాకు. పశువా అన్నదంట భర్త భార్యని తిట్టిస్తుంది. కానీ దాని అర్థం ఏం చెప్పారు అవధాని గారు? పల్లెం నిండా శుభ్రంగా వడ్డించమని అని అర్థం దాని అర్థం. మరి భార్య ఏమన్నదట? కోతి అన్నదట. ఆహా ఏం భలే తిట్టుకుంటున్నారనిపిస్తుంది. కానీ కోరినంత కోరినంత తిను అని అర్థం. అది అర్థం చేసుకుంటే తప్ప అర్థం కాదు. చాలా చక్కగా వివరించినటువంటి అవధాని గారికి ఒకసారి. కోరుచుంటి తల్లి కోరుచుంటి. తపన తల్లి కోరుచుంటి తపన. తోడ తల్లి కోరుచుంటి తపన తోడ. రెండో భాగం ముగిసినది. చదువులిచ్చి మమ్ము చక్కగా గాము.
వాస రామ నిన్ను వేడుచుంటి. ఇది ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే ఒక అక్షరం నిషేధిస్తూ ఉంటే ఇంకొక అక్షరం పెట్టుకొని వేసుకొని జనాలుగా సిద్ధంగా చూసి మళ్ళీ దాన్ని ధారణ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఏం చెప్పినారో అప్పుడు చెప్పినారు మళ్ళీ దాన్ని ధారణ చేయడం అనేది అవగాహన యొక్క గొప్ప లక్షణం. ఒకసారి అన్న నువ్వు అరే నీకు మంచిగా ఉండవు రెడీ సారా చెప్పండి. రాముడు రావణుడి మీద గెలిచి రామరావణ యుద్ధంలో రాముడు రావణుడి మీద గెలిచి ఇక్కడ ఇచ్చిన సమస్య ఏంటి? రావణుడు గెలిచి రామ పైన రావణాసుడు రాముడి మీద రాముడి మీద గెలిచింది. దాన్ని మాట్లాడడానికి లేదు, అలాగే ఈ పరిస్థితిలో మాట్లాడడానికి లేదు. మిగిలిన మూడు పదాలు అర్థం మారాలి. లంక పట్టణం. గణేష్ లోరా గణేష్ గణేష్ పద్యం వేగంగా వస్తుంది, లేవురా శ్లోకం కనిపిస్తుంది స్లోగా వస్తుంది. కనిపిస్తుంది ఇక్కడ జరుగుతుంటే జరుగుతూనే గీడి కానీ జరుగుతూనే రాజనెవ్వరు. లంక పట్టణముకు రాజనెవ్వరు. రాజన ఎవ్వరు. ఒకటో పాఠం ముగిసినది. రణము చేయనేమి రాజు. రణము చేయనేమి రాజు బొందు. రణము చేయనేమి రాజు బొందు. రెండవ పాదం ముగిసినది. భక్తి. భక్తి తోడ. భక్తి తోడ హనుమ. భజయించే. నెవ్వరి. భక్తి తోడ హనుమ భజయించే నెవ్వరి. రావణుండు గెలిచే రాము పైన. లంక పట్టణముకు రాజనెవ్వరు. రణము చేయనేమి రాజు బొందు. భక్తి తోడ హనుమ భజయించు నెవ్వరి. రావణుండు గెలిచే రాము పైన. ధారణ కూడా అయిపోయింది. ఇది క్రమాలంకారము. రావణుడు గెలిచే రామపైన ఎట్లా గెలుస్తాడు అని అంటే మొదటి పాదం ఏం చెప్పారు అవధాని గారు? ఏం చెప్పారు? లంక పట్టణానికి రాజు ఎవరు? ఎవరు రాజు లంకకి? గట్టి చెప్పండి. రావణాసురుడు. తర్వాతి పాదం రణము ఎందుకు చేస్తారు రాజులు? యుద్ధం ఎందుకు చేస్తారు? ఓడిపెట్టేందుక? గెలిచేటండి. వచ్చేసింది రావణుడు గెలిచే. రెండు వచ్చేసినాయి. తర్వాతి పాదం
భక్తితోడ హనుమంతుడు భక్తితో ఎవరిని కొలుస్తాడు? రావణుడిని. వచ్చేసింది. రావణుడు గెలిచి ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క జవాబు తీసుకున్నట్టయితే రావణుడు లంకాపురి పట్టణానికి ఎవరు రాజు అంటే రావణుడు కిందికి వచ్చేసింది చివరి పాదంలో. రెండవ పాదంలో రాజులు యుద్ధం ఎందుకు చేస్తారు అంటే గెలిచటందుకు. హనుమంతుడు ఎవరిని సేవిస్తాడు అంటే రాముడు. మొత్తము కలిపితే రావణుడు గెలిచే రాము పైన అనే అర్థం వచ్చేటట్టు చాలా చక్కగా పూరించినటువంటి అవధాని గారికి ఒకసారి గట్టిగా కడతాను. మళ్ళీ చెప్పు. మాట, పాట, తోట, బాట. మాట గొప్పదనాన్ని గురించి మీ స్వేచ్ఛాచంద్రంలో వర్ణిస్తూ మాట, పాట, తోట, బాట. ఈ పదాలలో మాట గొప్పదనాన్ని గురించి మీ స్వేచ్ఛాచంద్రంలో చెప్పండి. 4 పదాలు ఇచ్చినారు. సప్తపది వారు మాట, పాట, తోట, బాట. ఈ 4 పదాలతో మాట యొక్క గొప్పతనాన్ని వర్ణించమని స్వేచ్ఛా చంద్రం నాకు ఇష్టం వచ్చిన చంద్రంలో చెప్పవచ్చు. ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క పాదంలో వాడాలి. ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క పాదంలో వాడాలి. 4 పదాలు తను ఇచ్చినటువంటి 4 పదాలు ఒక్కొక్క పాదంలో రావాలి. పదము. పదము పదము గూర్చి మాటగా మార్చుచు. 1వ పదం ముగిసినది. పదము పదము గూర్చి మాటగా మార్చుచు. మాటలన్నీ గలుప పాటలాయే. మాటలన్నీ గలుప పాటలాయే. 2వ పాదం ముగిసినది. మనసు దోచుకెన్నడి పాటల పూదోట. మనసు దోచుకెన్నడి పాటల పూదోట. 3వ పదం ముగిసినది. జగతి గతిని మార్చు చక్కటి బాటాయే. పద్యం ముగిసినది. పదము పదము గూర్చి మాటగా మార్చుచు. మాటలన్నీ గల్ప పాటలాయే. మనసు దోచుకెనడి పాటల పూదోట. జగతి గతిని మార్చు చక్కటి బాటాయే. చాలా చక్కగా అవధాని గారు చెప్పారు. మాటలన్నీ కలిస్తేనే పాట అవుతుంది. అసలు మాట అనేది లేకపోతే అసలు ఏమీ లేదు. మనం ఇప్పుడు మాట్లాడే భాష లేదు, ఏమీ లేదు. చాలా చక్కగా వర్ణించారు. ఇంకొకటి, మాట ఎంత జాగ్రత్తగా వాడితే అంత మంచిది. మాటలు ఎవరైనా మాట్లాడచ్చు. ఒక మాటను ఎలా విలువతో ఎలా మాట్లాడాలి. ఒరేయ్, మీ అమ్మ మొగుని పిలువు అంటే ఎట్లుంటది, మీ నాన్నగారిని పిలువు అంటే ఎలా ఉంటది చూడండి. అదే మాట, అదే అర్థమే మారలేదు, కానీ మాట్లాడే మాటలో తేడా వచ్చింది. కాబట్టి మాట అనేది తూట వంటిది. చాలా జాగ్రత్తగా వాడాలి. చక్కటి పదాలన్నీ కలిస్తే చక్కటి మాట అవుతుంది, పాట అవుతుంది, కవిత అవుతుంది, ఇంకా భాష అవుతుంది. కాబట్టి చాలా చక్కగా వర్ణించినటువంటి, ధారణ కూడా చేసినటువంటి అవధాని గారికి ఒకసారి గట్టిగా కరతాలచని. తర్వాత దొంతి గ్రామంలో వెలిసిన శ్రీ వేణుగోపాల స్వామిని వర్ణిస్తూ స్వేచ్ఛాచంద్రంలో పద్యం చెప్పాలని. మీ ఊరి గురించి మీరే చెప్పుకుంటున్నారు అయితే.
ఇస్తున్నారు వేణుగోపాల స్వామి వారు. ఏమని చెప్తారా అవధాని గారు? దొంతి గ్రామ దైవం, కులదైవం, ఇష్టదైవం. గోపజనుల గావు గోవర్ధ నగరిని మోసి. గోపజనుల గావు గోవర్ధ నగరిని. గోపజనుల గావు గోవర్ధ నగరిని. 1వ పాదం ముగిసినది. గోవర్ధనగిరిని మోసి. పెళ్లికి వెళ్తూ పిల్లిని చంద్ర పెట్టుకుని అష్టావధానానికి వెళ్తూ ప్రసంగాన్ని వెంట పెట్టుకొని వెళ్ళండి. పెళ్లికి వెళ్తూ పిల్లిని సంకల పెట్టుకోవడం అంటే ఏంటిది అంటే, అవధానానికి వెళ్తూ అప్రస్తుతం వారిని వెంట పెట్టుకు వెళ్ళినట్టు అని చెప్పినారు. ఎందుకంటే మాట్లాడడం ఇక్కడ కాబట్టి చాలా చక్కగా సమయస్ఫూర్తిగా చెప్పినటువంటి అవధానికి శుభాకాంక్షలు, అభినందనలు. ఇంద్రగర్భంబును అణచివేసి. ఇంద్రగర్భంబును అణచివేసి. కేలాడినాడు. బాలలీలను చూపి. బాలలీలను చూపి. కేలాడినాడు బాలలీలను చూపి. కేలిలాడినాడు బాలలీలను చూపి. దొంతిపురి నివాస దేవదేవ. ముగిసినది. గోపజనుల గావు గోవర్ధ నగరిని. గోపజనుల గావు గోవర్ధనగిరిని మోసి. ఇంద్ర గర్భంబును అణచివేసి. కేలిలాడినాడు బాలలీలను చూపి. దొంతిపురి నివాస దేవదేవ. ఈ దొంతిపురంలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి యొక్క వీళ్ళు మకుటాన్ని పెట్టుకుని పద్యాలు కూడా రచిస్తున్నారు విద్యార్థులు. అదే మకుటం తీసుకుని అమ్మాయి వేణు. ఇంకొక గమ్మత్తు ఏంటంటే, వారేమో వారి యొక్క గ్రామం యొక్క దేవుడు వేణుగోపాల స్వామి ఇష్టదైవం, కులదైవం కాబట్టి వర్ణించమన్నారు. ఈ రోజు వైష్ణవ కృష్ణాష్టమి అనుకోకుండా కలిసిందేమో అది ఒక గమ్మత్తే. ఇట్లాంటప్పుడు కరతాల జనాలు అస్సలు కొట్టద్దు, మనం పెట్టాలి. కానీ ఇంకా అక్కడ వేణుగోపాల స్వామి వారు ప్రత్యక్షంగా ఉన్నారు, దీక్షిగా ఉన్నారు. ఏం చెప్తారో ఏమిటో నా గురించి అని వారు ఒక కన్ను అటు వేసి ఒక చెవి ఇటు వేసి వింటారు. చాలా జాగ్రత్తగా చక్కగా చెప్పినటువంటి అవధాని గారికి రావయ్య మాధవ రాధమ్మ తోడా. చాలా సమయం లేదు. ఆశు చదువులో వెనుకబడ్డ సైఫోన్లో మునిగిపోయి చదువులో వెనుకబడ్డ విద్యార్థుల గురించి పద్యం చెప్పగలని అవధాని గారిని కోరుతున్నాను. ప్రస్తుతం ఉన్నటువంటి అంశమే ఇది. పిల్లలందరూ విద్యార్థులు సెల్ ఫోన్లలో మునిగి చదువును పక్కన పెట్టేస్తున్నారు. దాని గురించే పద్యం చెప్పమని ఇప్పుడు రగులుతున్నటువంటి అంశంపై ఒక చక్కటి ప్రశ్న వేసినటువంటి ఆ అంశం తీసుకున్న మనోహర్కి ఒకసారి కంటాలు. మరి అవధాని గారు ఏం చెప్తారో చూద్దాం. నవ్వుతులేడు అడైతే రీల్స్ చేసేటప్పుడు మేము పుస్తకాలు చదువుతాం కాబట్టి మాకు అన్ని గుర్తుంటాయి.
మీరు ముఖ పుస్తకం చదువుతారు కాబట్టి మీకు ఏం గుర్తుండదు. ముఖ పుస్తకం అంటే ఏంటి చెప్పండి ఒకసారి. ఫేస్బుక్ ఏంటి? ముఖ పుస్తకం. అందులోనే ముడుగుతారు కాబట్టి మీకేమి గుర్తుండవు. మరి వారేమో పుస్తకమే చదువుతారట, అందుకని మనకి గుర్తుండదు. మీకు గుర్తుండాలంటే ఏం చేయాలో నేర్చుకోవచ్చు. ఇక్కడ నాకే సెల్లు చేతుల బట్టుక సొల్లు చెప్పు. సెల్లు చేతుల బట్టుక సొల్లు చెప్పి ఫోటో ఖాతా ముగిసినవి. చదువు సంధ్య గాలికి జార విడిచి. చదువు సంధ్యను గాలికి జార విడిచి. పనికి రానట్టి మాటలు పలికి కలుపు. పనికి రానట్టి మాటలు పలికి కలుపు. లబ్ధి కలదేమో కలనైన ఎవని పైన. సెల్లు చేతిలో బట్టుక సొల్లు చెప్పి. చదువు సంధ్యలు గాలికి జార విడిచి. పనికి రానట్టి మాటలు పలికి కలుపు. లబ్ధి కలదేమో కలనైన ఎవని పైన. చాలా చక్కగా పూజించారు. ఎలాంటి లబ్ధి చేయకూడదు, సెల్ ఫోన్ పట్టుకొని మాత్రమే కూర్చుంటే. అయితే ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే, కత్తితో కూరగాయలు కోయచ్చు, పీకలు కోయచ్చు. మనం ఎలా ఉపయోగించుకుంటాం అనేది ఆలోచించుకోవాలి. 24 గంటలు దాంట్లోనే లీనమైపోయి మీరు చదువును పక్కన పెట్టేస్తే ఏమవుతుంది అనేది చాలా చక్కగా వర్ణించినారు. ఒకసారి అవధానానికి గట్టిగా కథానుభూయం. ఇంకా మిగిలిపోయిన అంశం అంత్యాక్షరం. ఫోన్ లో మూచెట్లా మ్యూజిక్ అవధానం గారు మొదలు పెట్టాలా? బడికి వద్దు నీవేను బబిత కొరకు, వచ్చినందుకు బదలకు విద్య నేర్వు. చదువు నేర్వకపోతేనే చచ్చినట్లే, నిత్య సత్యము తెలుపుదు నిజము నమ్ము. వచ్చిన అక్షరం ఏంటి? ము. ము. మనం పాటల అంత్యాక్షరి ఆడుతూ ఉంటాము, మరి వీళ్ళు పద్యాల అంత్యాక్షరి కదా. శ్రీనిత్య తాను రాసిన పద్యం ఇది, తాను సొంతగా రాసినటువంటి పద్యం అమ్మాయి చెప్పింది. ఇక్కడ గాడిదలకేం తెలుసు గంధపు వాసన అన్నట్టు చేయదు. అక్కడ ఎంత మంచి కార్యక్రమం అవుతుంది. కానీ విషయం తెలిస్తే మీరు ఆనందపడతారు. మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే అది అవధానం అని అనిపించుకోదు. చాలా చక్కగా చేసినారు వాళ్ళు. మాటలనుటే కాదు మనసుతో చూడుము. కలలు కనుటే కాదు కష్టపడుము. విద్య నేర్చి నీవు విశ్వము నేలుము. భవిత బాగు కొరకు పాటు పడుము. మాటలంటే కాదు మనసుతో చూడుము. కలలు కనుటే కాదు కష్టపడుము. విద్య నేర్చి నీవు విశ్వము నేలుము. భవిత బాగు కొరకు పాటు పడుము. చాలా చక్కగా పూజించారు. తాను సొంతగా చెప్పినటువంటి రాసినటువంటి పద్యాన్ని చివరి అక్షరం మాగా ఇస్తే
ఆ మా వచ్చేటట్టుగా తాను చక్కగా పూరించిన అవధాని గారు. దాంట్లో చక్కటి అర్థం ఉంది. అబ్దుల్ కలాం గారు చెప్పారు, కళలు కనండి సాకారం చేసుకోండి. అదే ఆమె చెప్పినటువంటి దాని సారాంశం కూడా చక్కగా పూరించినటువంటి అవధాని గారికి అభినందనలు. ఇక చివరగా వ్యస్తాక్షరి మీరు గమనిస్తున్నట్టయితే మధ్య మధ్యలో ఎన్నో అక్షరాలు ఇస్తా ఉన్నాడు. ఆ అవధాని గారు చూస్తా ఉన్నారు, దాన్ని చించివేస్తా ఉన్నారు. ఇప్పుడు అవన్నిటినీ ఆమె కాగితంలో లేవు, ఆమె మెదడులో ఉన్నాయి. ఏమేమి ఇచ్చారనేది అవన్నీ ఇప్పుడు ఆమె ఒక్కసారిగా ఆలోచించుకుని అదేంటో దాన్ని చెప్పేస్తారు అవధాని గారు. ఇక మధ్యన అప్రస్తుతం వాళ్ళు అవధాని గారు, అవధాని గారు, ఓ అవధాని గారు, చప్పట్లు ఎన్ని రకాలు? చప్పట్లు 2 రకాలు. ఒకటి మంచి పని చేస్తే కొట్టే రకం, ఇంకోటి ఇక చాలే అని కొట్టే రకం. మనకు ఎగతాళాలు ఎక్కువ కాబట్టి ఇక చాలు అనేటందుకు కూడా కొడతాం చప్పట్లు. అందుకు కాదు, ఇక్కడ కొట్టేవి మాత్రం మీ ప్రతిభకే కొడుతున్నారు. అవధాని గారి ప్రతిభ ఉన్నాయా ప్రస్తుతం వారి దగ్గర ఇంకా వాడాలి. అవధాని గారు తొక్కేస్తే ఏం చేస్తారు? అన్నంలో కలుపుకొని తినేస్తాము. తొక్కేస్తే ఏం చేస్తారు, మనల్ని తొక్కేస్తే ఏం చేస్తారు అన్న భావనతో అడిగితే తొక్కు. మనం ఇవాళ మాండలిక భాష దినోత్సవం. తొక్కటేంటిది? పచ్చడి వేస్తే మంచిగుంటే ఇంటిని కలుపుకొని అన్నం లాగా చెప్పేస్తారు. చాలా తేలిగ్గా సమయస్ఫూర్తిగా అవధాని గారు. అవధాని గారు దొంతి పూల బట్టి అంటారు కదా, అది నిజమేనా? నీలాంటి ముళ్ళు లేకపోతే అది నిజంగానే పూలబంతి. అప్రస్తుతం వారు అడిగే ప్రశ్నలు అంతే బాగున్నాయి, దానికి సమాధానాలు కూడా అంతే చక్కగా సమయస్ఫూర్తితో చెప్తున్నారు అవధాని గారు. చాలా బాగా అనిపించింది. అభినందనలు. వ్యస్తాక్షరి 43. ఇందాక మీరు గమనిస్తున్నట్టయితే ఎప్పటి నుంచో ఇక్కడ కనబడకుండా చడి చప్పుడు లేకుండా ఒక్కొక్క అక్షరం ఇస్తూ వస్తున్నారు మన వ్యస్తాక్షరి వారు. అవన్నీ తీసుకుని తాను చూసి చించేసినారు. అదేంటి అనేది ఇప్పుడు ఆ సూక్త్యాలు ఏంటో, ఎన్ని అక్షరాలు ఏంటి అనేది అవధాని గారు చెప్తారు. అహింస పరమో ధర్మం 8 అక్షరాలు. ఒకసారి చెప్పండి. అహింస పరమో ధర్మ. అహింస పరమో ధర్మ అని 8 అక్షరాల పదాన్ని అప్పుడొక అక్షరము ఇప్పుడొక అక్షరం వేస్తే చూసుకుని అవన్నీ ఏంటో ఆమె తన మదిలో పెట్టుకుని అవన్నీ ఒక్కసారిగా చెప్పినటువంటి అవధాని గారికి ఒకసారి గట్టిగా కరతాళి. మనం చూస్తూనే చదవడం చాలా తప్పులు చేస్తూ ఉంటారు. మరి అవన్నీ తన మేధాశక్తితో చెప్పినటువంటి అవధాని గారికి ఒకసారి ఇంకా ఇక్కడ అయిపోయిందా? మీరు అనుకున్నది అదేనా? ఒకసారి చెప్పండి. నేను ఇచ్చిన అక్షరాలు 8 అక్షరాలు. నేను ఇచ్చిన సూక్తి అహింస పరమో ధర్మ. అవధాని గారు సరిగ్గానే దాన్ని పూర్ణ చేశారు. ధన్యవాదాలు. అన్ని ధర్మాల కంటే అహింస చాలా గొప్ప ధర్మం కాబట్టి చక్కని సూక్తిని ఎంచుకుని ఇచ్చినారు. మరి అదే విధంగా వీరు కోరింది వారు చెప్పడం అనేది నిజంగా
ఇంత గొప్ప సాహిత్య క్రీడ అష్టావధానం అనేది ఒక్క తెలుగు భాషలో మాత్రమే ఉండేటటువంటి గొప్ప క్రీడ సాహిత్య క్రీడ. ఇది ఎంతో గొప్ప అవధానులకు మన దగ్గర ఈ అష్టావధానులు ఉన్నారు, శతావధానులు ఉన్నారు, ద్విశతావధానులు ఉన్నారు, సహస్రావధానులు ఉన్నారు, ద్విసహస్రావధానులు ఉన్నారు, పంచసహస్రావధానులు కూడా ఉన్నారు. మేడసాని మోహన్ గారని పంచసహస్ర అవధానం ఒక 8 మందితో చేయడము ఎంత కష్టంతో కూడుకున్నది అంటే నిజంగా అది అవధాని గారికి తెలుస్తుంది. ఇంత గొప్పగా ఈ మాదిరి అవధానాన్ని నిర్వహించినటువంటి అవధాని గారికి పృచ్ఛకులు కూడా వాళ్ళు కూడా చాలా గొప్పగా, వాళ్ళకు కూడా వ్యాకరణం తెలిసి ఉండాలి, ఛందస్సు తెలిసి ఉండాలి. ఊరికే ఏదో ఒక ప్రశ్న అడగలేదు. మరి ఇన్ని విషయాలు తెలుసుకుని వీరు చెప్పినటువంటి వీరందరికీ కూడా మధ్యన ఎటో ఇబ్బంది పెడుతూ ఆమె ఈ అప్రస్తుతం వారు అడిగే ప్రశ్నలు కావచ్చు చక్కగా అలరించినది ఈనాటి అష్టావధానం అని నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ నా కళని సాకారం చేసినటువంటి సాయి శర్మ గారికి, మిగతా అందరు ఉపాధ్యాయులందరికీ, విద్యార్థులందరికీ, అవధానిగా ఈ రోజు అవధానం చేసినటువంటి మిగతా పృచ్ఛకులందరికీ ఆశీర్వాదాలు. మళ్ళీ తర్వాత ఈ విషయం గురించి మన అధ్యక్షుల వారిని మాట్లాడతారు. నాగన్న గారు మిగతా ఉపాధ్యాయులందరూ వారి వారి సందేశాలను తెలియజేయాల్సిందిగా కోరుచున్నారు.